సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. హాయ్ గైస్, నేను స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో మీరు ఇది వరకు ఏదైనా ప్రోడక్ట్ని ఈఎంఐలో కొనాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండాల్సిన పరిస్థితి. సో దీనికి రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డులో కొంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు క్రెడిట్ కార్డు పైన ఈఎంఐ అనేది ఇస్తారు. సో ఇప్పుడు అలా కాదు, ఫ్లిప్కార్ట్లో మీరు ఎలాంటి ప్రోడక్ట్ని అయినా సరే మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డుతోనే మీరు ఈఎంఐలో అయితే కొనొచ్చు. సో ఈ వీడియోలో మనం ఏ విధంగా బై చేయాలి అండ్ దీన్ని ఏ విధంగా మీరు ఆప్షన్ తెచ్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాంటి మరిన్ని మంచి మంచి టెక్ అప్డేట్స్ కోసం అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం అప్పట్లాగానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు, దానికంటే ముందు అసలు వీళ్ళు దీన్ని మన ఇండియాలో ఎందుకు లాంచ్ చేశారు అనే దాని గురించి తెలుసుకుంటే, మన ఇండియాలో క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ 3 కోట్ల మంది మాత్రమే ఉన్నారండి. అదే డెబిట్ కార్డ్ హోల్డర్ చూసుకుంటే 83 కోట్ల మంది ఉన్నారు. సో అందుకే వీళ్ళు డెబిట్ కార్డు పైన ఈఎంఐ తెచ్చి సేల్స్ని అయితే పెంచుకుందాం అండ్ మా పాపులారిటీని పెంచుకుందామని వీళ్ళు కొంచెం ట్రై చేస్తున్నారు. సో ఎనీవే ఇది మనకు ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్తాను. ఎందుకంటే మన ఇండియాలో 83 కోట్ల మంది డెబిట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరికీ ఈఎంఐలో మనకి నచ్చిన ప్రోడక్ట్ని 60,000 లోపు కొనుక్కోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికైతే ఎలిజిబిలిటీ. కాకపోతే మీ దగ్గర డెబిట్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ బిగా ఉండాలి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు మస్ట్ అండ్ షుడ్ బిగా మంత్లీ ఒక 5 to 10 ట్రాన్సాక్షన్స్ అయితే ఉండాలి. అంటే మీ బ్యాంక్ బుక్ అనేది ఎప్పుడు కూడా అప్ టు డేట్గా అయితే ఉండాలి. థర్డ్ రీజన్ చూసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మీ అకౌంట్ బ్యాలెన్స్ పైన అండ్ మీ అకౌంట్లో మంత్లీ ట్రాన్సాక్షన్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు మంత్లీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయండి అండ్ అలాగే మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండండి అండ్ అలాగే ఖచ్చితంగా మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్లో కాదనే దాని గురించి చెక్ చేసుకోవాలంటే 57575కి DCEMI అని టైప్ చేసి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టెంట్గా మీరు ఎలిజిబుల్లో కాదనే దాని గురించి మీకు మెసేజ్ అయితే చేస్తారు. లేదంటే ఫ్లిప్కార్ట్ యాప్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేయండి అండ్ అప్డేట్ చేసిన తర్వాత అక్కడ మీరు మొబైల్స్ని సెలెక్ట్ చేసుకుని కిందికి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ డెబిట్ కార్డ్ ఈఎంఐ అని ఒక బ్యానర్ కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఎలిజిబుల్లా కాదనే దాని గురించి చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు ఏ విధంగా బై చేయాలంటే ఏదైనా ప్రోడక్ట్ని మీరు 3,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు పేమెంట్ ఆప్షన్లో డెబిట్ కార్డ్ ఈఎంఐ అండ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మంత్స్కి ఈఎంఐ కావాలనేది మీరు అక్కడ మీకు నచ్చిన విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్లో పేమెంట్ అయితే చెయ్యాలి. అండ్ అక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది, రీఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఆర్డర్ చేస్తే ఇన్స్టాంట్గా మీకు మంత్లీ ఎంత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఉంటుందో అంత అయితే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అయితే పే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అమౌంట్ అంతా కూడా మీకు మంత్లీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మన లాంటి డెబిట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ అప్డేట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇండియాలో ఇది వరకు ఏదైనా ప్రోడక్ట్ని మనం ఈఎంఐలో కొనాలంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అలా కాదు, మన దగ్గర ఉన్న డెబిట్ కార్డుతోనే మనం ఈఎంఐలో అయితే బై చేయొచ్చు. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.